రీవైండింగ్ చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం బేరింగ్లకి గ్రీజ్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం సీరియల్లో చెక్ చేసుకోవాలి. ఈ వైండింగ్ అనేది బాడీ షార్టేజ్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత రివైండింగ్ ఉన్న కోర్ని ఈ విధంగా కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి రాడ్కి. దీన్ని చెక్క సాయంతోనే మనం టైట్ చేయాలండి. ప్లస్ ఈ విధంగా ఒక కడ్డీ సాయంతో ఆ వైర్లని హోల్లోంచి పైకి తెప్పించుకోవాలి. పైకి తెప్పించుకోవడానికి కడ్డీ సాయం అయితే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పైకి తెచ్చుకున్న తర్వాత మనం కింది బాడీని ఈ విధంగా ఫస్ట్ బేరింగ్కి కరెక్ట్గా కూర్చోబెట్టేసి దాని తర్వాత రోటరీని కరెక్ట్గా దాంట్లో సెట్ చేయాలా. దాని తర్వాత ఫ్రంట్ బాడీ పెట్టేటప్పుడు ఇక్కడ ఈ విధంగా ఖర్చులు పెట్టుకోవడం వలన మనకు బేరింగ్ అనేది కరెక్ట్గా టైట్గా పట్టుకుంటుంది. దాని తర్వాత మనం ఫ్రంట్ బాడీని కూర్చోబెట్టేసి లైట్గా తట్టాలి. కరెక్ట్ ఎక్కువగా కొట్టకుండా, అల్యూమినియం బాడీ అయితే పగిలిపోతాయండి, జాగ్రత్తగా కొట్టుకోవాలి. దాని తర్వాత స్క్రూ ఫిట్టింగ్. ఈ విధంగా స్క్రూ ఫిట్ చేసిన తర్వాత వైర్లను తీసిన తర్వాత స్టార్టింగ్ వైర్ ఎండింగ్ వైర్ అనేది కరెక్ట్గా చూసుకొని మనం కండెన్సర్కి బ్లూ వైర్, ఆల్రెడీ ఎల్లో వైర్, అంటే బ్లూ వైర్ మామూలుగా బ్లాక్ కింద అనుకోండి, ఎల్లో వైర్ కామన్, ఆ విధంగా ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా మనం చెక్ చేస్తే మనకు రొటేట్లో తిరుగుతుందా స్ట్రైట్ తిరుగుతుందా అర్థమవుతుంది. అర్థమైపోయిన తర్వాత మనం ఈ విధంగా కండెన్సర్ వైర్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఫ్యాన్ని. ఇక్కడ చూస్తే కరెక్ట్ పొజిషన్లో ఫ్యాన్ తిరుగుతుంది. రెడీమేడ్ కోర్స్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి.